వందే మాతరం రుద్రాక్షోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత రుమధల శోభిని సుహాసిని సుమధుర భాషిని మాతరం వందే మాతరం. ధన్యవాదాలను చిన్నారులకు. మన జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు టీవీజీ రామారావు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే నారాయణ ప్రిన్సిపాల్ శ్రీ అజయ్ గారిని సమాధ్యక్షులుగా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి కార్యకర్త అయినటువంటి గంగపట్నం సుబ్రహ్మణ్యం గారు, అలాగే పూర్వ సిమ్స్ డైరెక్టర్, ఇంటర్నేషనల్ హెల్పింగ్ హ్యాండ్ హార్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి మన గంగపట్నం గారిని స్నేహితులు ఎంత ఎదిగి ఉండాలనేటువంటి తత్వాన్ని కలిగినటువంటి మహనీయులు సుబ్రహ్మణ్యం గారు, అలాగే శ్రీ ఎన్ శ్రీనివాసరావు గారు ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ అమర్లింగం గారు రిటైర్డ్ అకౌంటెంట్ ఆఫీసర్, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి అమర్లింగం గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీ గంగపట్నాథ రమణయ్య గారు అడ్వకేట్. తదుపరి సభాధ్యక్షుల గారిని ఈ కార్యక్రమాన్ని తమ యొక్క భుజస్కంధాల మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని రసవత్తరంగా దిగ్విజయంగా చేస్తారని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఎంసీ హై స్కూల్, మహాత్మా గాంధీ నగర్, పిఎంఆర్ హై స్కూల్, రమణాగిరిపేట, ఎంసీ హై స్కూల్, శ్రీనగర్, ఎంసీ హై స్కూల్, కొత్తగంపేట, పిఎంఎం హై స్కూల్, జెండా స్ట్రీట్, వికాస్ ఇంగ్లీష్ మీడియం ప్రధాన ఉపాధ్యాయులు జ్యోతి ప్రజలు
ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వ పాఠశాలలో మరియు మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వాలనే సంకల్పంతో వారు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. గతంలో 2 సంవత్సరాలు కరోనా వల్ల ఆగడం జరిగింది. ఆ కరోనాలో ఆగినప్పటికీ ఆ యొక్క సారు ఒక గుప్త నిధిని బ్యాంకులో డిపాజిట్ చేసి దాంట్లో వచ్చే ఇంట్రెస్ట్ తోటి పేద విద్యార్థులకి ఇచ్చి ప్రోత్సహించాలనే సంకల్పంతో వారు నిర్ణయించారు. ఆ 2 సంవత్సరాలు ఆగినందువలన ఆ మనీని కూడా లాస్ట్ ఇయర్ 3 రెట్లు అన్ని సెక్షన్ల వారీగా 6 నుంచి 10వ తరగతి వరకు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా కంటిన్యూషన్ జరుగుతుంది. వారి యొక్క సదుద్దేశం ఏంటంటే చిన్నపిల్లలైనటువంటి మీరు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిలో మిమ్మల్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చి ఎంకరేజ్ చేసిన దానివల్ల దాన్ని చూసి కొరవ విద్యార్థులు కూడా ఇన్స్పైర్ అయ్యి వారు కూడా మీలాగా పోటీతత్వం పెంచుకొని బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారని వారి యొక్క సంకల్పం. దాన్ని చాలా వరకు నెరవేరిందనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇక్కడికి వచ్చినటువంటి ఆ మెరికల్ లాంటి విద్యార్థులు మీ యొక్క ప్రవర్తన, మీరు ఇక్కడ ప్రవర్తించే తీరే మా అందరికీ అర్థమవుతుంది. చాలా సంతోషమైనటువంటి ఈ విషయం. ఈ సంకల్పము సుబ్రహ్మణ్యం గారికి కలగటం, ఆయన ప్రతి విద్యార్థిని మెరిట్ స్కాలర్షిప్ తోటి వారికి ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. మేమందరికీ ఇక్కడ నెల్లూరు ప్రజల తరఫున వారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడికి విచ్చేసినటువంటి అతిథులు, ముఖ్య అతిథులు, ముఖ్యంగా నారాయణ కాలేజ్ గారు ప్రిన్సిపల్ గారు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ గారు, తదితరులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వీరందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదించి సర్టిఫికెట్లతో సహకరించి డిఓ గారు కూడా వస్తారు. ప్రతి ఒక్కరు కూడా తరగతి వారీగా స్కూల్ వారీగా గ్రూప్ ఫోటో డిఓ గారితో మీరు సర్టిఫికేట్ తీసుకుని ఫోటో దిగుతారు. ఆ ఫోటోలను కూడా స్కూల్కి పంపిస్తాం. ఫ్రేమ్ కట్టుకొని స్కూల్లో కూడా మీరు గుర్తుగా పెట్టుకోవచ్చు. ఆ విధంగా చేస్తారు. ఈ విధంగా ఈ కార్యక్రమాలందరినీ కూడా దిగ్విజయం చేసిన దానికి మీరందరూ వచ్చినందుకు నేను నమస్కారాలతో ముగించుతున్నాను. ఈ కార్యక్రమంలో వెలుగు భాగస్వాములుగా చేసినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి ప్రత్యేక ధన్యవాదములు. డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని స్ఫూర్తిగా తీసుకుని నెక్స్ట్ ఇయర్ నేను నా ఫ్రెండ్స్ 4-5 కలిసి ఇటువంటి చిన్న కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల సభాముఖంగా ఈ సంబంధంలో మీకు వాగ్దానం చేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కోట్ల పిల్ల కూడా 10 మందికి దానం చేయాలని కోరుకుంటుంది. ఒకరితో దొరకం. ఆ ఒక్కరిలో సుబ్రహ్మణ్యం గారు మన అదృష్టం. రెండవది సుబ్రహ్మణ్యం గారు అంటే దేశం మొత్తం మీద మొట్టమొదట గుండె జబ్బులకి గుండె ఆపరేషన్ చేసినటువంటి ప్రముఖ వ్యక్తి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు. అటువంటి వారి కూడా మీరందరూ కూడా గుర్తింపు పొంది ప్రతిభా పురస్కారాలు తీసుకోవటం మీ అదృష్టంగా భావించాలని కోరుకుంటున్నాము. దీన్ని ఆశ్రయంగా తీసుకుని మీరు కూడా అంత ఉన్నత స్థాయికి పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కొంతమంది స్ఫూర్తి ప్రయోగాలు ఉంటారు. అంటే వాళ్ళని చూస్తే వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. ఆయన జీవితం అంటే ఒక పుస్తకం. ముఖ్యంగా ఒకప్పుడు గుండెకి సంబంధించి ఏదైనా సమస్య వస్తే ఇంకా వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టుకొని దాన్ని ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే చాలా కష్టమైన రోజుల్లోనే స్విమ్స్లో డైరెక్టర్గా ఉన్నప్పుడు ప్రాణదానం అనే స్కీమ్ని మొదట ప్రారంభించింది ఆయన. వేల మంది ప్రాణాలను కాపాడి పైసా ఖర్చు లేకుండా ఆ స్కీమ్లో పేదలను చేర్చి ఆపరేషన్ చేసి ఇంటికి పంపించిన వాళ్ళు దాని స్ఫూర్తి తీసుకొని ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా దాని వెనక ఆయన ఉన్నాడు. ఆరోగ్యశ్రీ రావడానికి కారణం కూడా దాని వెనక
సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. అట్లా ఆరోగ్య సేవలో కాకుండానే ఎక్కడైతే పేద పిల్లలు చదువుకుంటుంటారో, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళకి సహాయం చేయాలా, వాళ్ళని ఉన్నత చదువులు చదువుకోవడానికి మనం ప్రోత్సహించాలని చెప్పి ఉదయాన్నే మా ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి మరీ ఎడుకొచ్చాడు ఆయన. నేను ఒక మాట చెప్తాను, నిజంగా చదువు అనేది చాలా గొప్పది. అది మనం ఊహించాం. కష్టపడి చదివితే ఎక్కడికైనా కూడా మనం ప్రయాణం చేయొచ్చు. అయితే పట్టుదల ఉంటే మాత్రం ఏదైనా సాధించవచ్చు. అటువంటి ఉదాహరణ మా అన్నగారు సుబ్రహ్మణ్యం గారు. ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నాం. అన్నీ ఉండి చదువుకోవడం వేరు, పేదరికంతో చదువుకోవడం వేరు. అందుకని ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఈరోజు పెద్దలయ్యి వివిధ వృత్తుల్లో ఉండే వాళ్ళందరికీ కూడా నాకు తరచూ కనిపిస్తూ ఉంటారు. నేను మా స్కూల్కి పోయినప్పుడు మంచి టీచర్ ఆయన, బాగా చదువు చెప్పదు, కానీ చాలా తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఏంటి అసలు అంటే, రోజు కూలికి పోయే వాళ్ళు కూడా పిల్లలు తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్స్కి వ్యాన్ ఎక్కిస్తూ ఉన్నారు. అసలు బాధపడాల్సిన విషయం ఏంటంటే, మంచి టీచర్ మన ఊళ్ళో ఉంటే పైసా ఖర్చు లేకుండా చదువుకోకుండా ఎక్కడి నుంచో వచ్చి 1-2 తరగతులకు కూడా 20,000, 15,000 డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు. అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఆ స్కూల్లోనే చదివించండి. గవర్నమెంట్ స్కూల్ బాగుండాలని కోరుకునే వాళ్ళని నేను మొదటేను. అసలు ఎక్కడైనా ఏ దేశమైనా బాగుపడాలంటే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉండాలి. అట్ట ప్రైవేట్ రంగంలో కానీ ఈ విద్యా వైద్యం ఉంటే ఆ దేశం బాగుపడాలంటే చాలా కష్టం. మా కళ్ళ ముందే చాలా హాస్పిటల్లో అన్యాయం జరుగుతూ ఉన్నాయి. మా కళ్ళ ముందే మేము ఒక కేసు కూడా చేస్తున్నాం. హైకోర్టులో ఉంది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో. అది మనం ఈ సభలో చెప్పకూడదు, కానీ అందుకని మనుషుల్ని, అవయవాలను కూడా అమ్మేస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యం, విద్య ప్రభుత్వ రంగాలను కోరుకుంటూ మీరందరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా చదువును మాత్రం కొనసాగించాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని మాకు ఇచ్చారు, ధన్యవాదాలు. అలాగే నారాయణ ప్రిన్సిపల్ గారు, అజయ్ కుమార్ గారిని కూడా తమ యొక్క అమూల్యమైన సందేశాన్ని వలసిందిగా ప్రారంభిస్తుంది. అయిపోయింది సార్. ముఖ్య అతిథి, ఈ వేదికకి వండి తెచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారికి, వేదికపై ఉన్నటువంటి హెచ్ఎంస్ అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి టీచర్స్కి అందరికీ ముందుగా నా నమస్సులు. అలాగే ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ నుంచి టాపర్స్ గా ఎంపికై ఈరోజు సుబ్రహ్మణ్యం గారు అందిస్తున్నటువంటి వితరణను స్వీకరించడానికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ నా శుభాశీస్సులు. ఇప్పుడే రమణయ్య గారు సార్ గురించి చెప్పారు. నాకు కూడా 10 సంవత్సరాల నుంచి డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారితో అనుబంధం ఉంది. నేను నెల్లూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ అధ్యాపకుల సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు సార్ ఆధ్వర్యంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని మా ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన నెల్లూరు జిల్లా వాసిగా మొట్టమొదట నెల్లూరు జిల్లాలోనే ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్ ఫౌండేషన్ ద్వారా కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల్లో టాపర్స్ ని ఎంపిక చేసి అన్ని కాలేజీ స్టూడెంట్స్ ని, వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళకి ఛార్జీలు ఇచ్చి పిలిపించి ఈ కార్యక్రమం నిర్వహించి ప్రతి విద్యార్థికి ₹2,000 బహుమతిని అందజేయడం జరుగుతూ ఉండింది.
అది మొదట నెల్లూరు జిల్లాతో ప్రారంభించి తర్వాత అంచెలంచెలుగా జిల్లాలను పెంచుకుంటూ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలకు కూడా ఈ కార్యక్రమాన్ని విస్తరించినటువంటి గొప్ప దాత డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు. తర్వాత దాన్ని స్కూల్స్ కూడా విస్తరించడం జరిగింది. అయితే కరోనా వచ్చిన నేపథ్యంలో మా జూనియర్ కళాశాలలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ప్రస్తుతమైతే ఆగి ఉంది. సార్ ఎక్కువగా మున్సిపల్ తిరుపతి పట్టణానికి సంబంధించినటువంటి మున్సిపల్ స్కూల్స్ లో, అలాగే మన నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న విద్యార్థులకి ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ద్వారా నేను సార్ని మళ్ళా జూనియర్ కళాశాలలో కూడా విస్తరించమని చెప్పి మళ్ళా ఒకసారి అప్పీల్ చేస్తూ ఉన్నా. అయితే నేను జస్ట్ వినాయక చవితి రోజు సార్కి గ్రీటింగ్స్ చెప్తే నాకు మెసేజ్ పెట్టారు, ఇట్లా 12th కార్యక్రమం జరుగుతుంది రమ్మని. జస్ట్ ఆ మెసేజ్ అందుకొని సార్ రిజల్ట్ చూస్తే కేఎన్ఆర్ స్కూల్లో మీకు తెలుసు 594 వచ్చింది ఒక స్టూడెంట్. 594 రావడం అంటే ప్రైవేట్ స్కూల్స్ లో కూడా రాదు, మనకి గవర్నమెంట్ స్కూల్లో వస్తున్నాయి, చాలా గొప్ప విషయం. మా వైవిఎం స్కూల్లో కూడా 592 వచ్చింది ఒక అబ్బాయికి. ఇవన్నీ మన గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లల్ని సార్ గుర్తించారు. సారు డాక్టర్ గా పనిచేశారు, కార్డియాలజిస్ట్ గా, ఫార్మర్ డైరెక్టర్, సిమ్స్ కాలేజీ తిరుపతిలో పనిచేశారు. సార్ డాక్టర్ గారు. సార్ అంత స్థితిలో చదువుకున్నా కూడా ఇప్పుడు చిన్నపిల్లలకి నేను ఈ విధంగా వాళ్ళని గుర్తిస్తాను. వాళ్ళు గుర్తించడం వల్ల ఈ టౌన్ హాల్లో మీరు ఈ విధంగా ఒక స్టేజ్ మీదకి రావడం వల్ల మీకు ఏమొస్తుంది, ఒరే బాగా చదువుకుంటే మనం కూడా ఉన్నత శిఖరాలకు ఎదుగుతామనే దృష్టితోనే వాళ్ళు ఇచ్చేటటువంటి మీకు చిన్న సత్కారం చేస్తారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి నన్ను సభాధ్యక్షునిగా చేసినందుకు సార్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Everyone who have gathered over here. సార్ ఎంతో అభిమానంతో నన్ను ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఐఎమ్ రియలీ ఆనర్డ్. ఇంతమంది పిల్లలు, దాదాపు 300 పైన పిల్లల్ని రికగ్నైజ్ చేసి ఇవాళ వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అ గ్రేట్ జెస్చర్ డన్ బై యూ సార్. అండ్ ఆల్సో ఇవాళ ఏంటంటే మీ టీచర్స్, మీ క్లాస్ టీచర్స్, లేదా మీ సబ్జెక్ట్ టీచర్స్, ఇట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ దెమ్ ఆల్సో. మిమ్మల్ని ఇంత బాగా చదువు చెప్పి ఇలా టాపర్స్ గా నిలబెట్టారు అంటే ఒక పెద్ద రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫ్రమ్ ఆల్ ద స్టూడెంట్స్. క్లాప్స్ ఫర్ యువర్ టీచర్స్ ఆల్సో. ఇట్ ఈస్ దేర్ హార్డ్ వర్క్. అండ్ అఫ్ కోర్స్ మీ హార్డ్ వర్క్, మీ పేరెంట్స్ కూడా చేసిన హార్డ్ వర్క్, మీకు ఇచ్చిన సపోర్ట్ ఫ్యామిలీస్ నుంచి కూడా ఇట్ ఈస్ అ గ్రేట్ అచీవ్మెంట్. So thank you one and all for making me be a part of this program, and the organizing committee also for making me a part of this program. So all the best to all of you. Thank you. Thank you. Thank you, sir. Thank you very much. విద్యార్థులు చెప్తాను. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ కెన్ బి యూజ్ టు చేంజ్ ద వరల్డ్. అంటే విద్య అనేది మనము సమాజాన్ని మార్చడానికి ఒక బలమైన ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు. విద్య కలిగితే మనం ఏదైనా చేయొచ్చు. సొసైటీని కానీ, ప్రపంచాన్ని కానీ, సమాజాన్ని మార్చవచ్చు. సమాజంలో ఉండే రుగ్మతులన్నింటినీ రూపుమాపచ్చు. తర్వాత మీరందరూ మంచి పౌరులుగా విద్యను తీర్చిదిద్దగలుగుతుంది. కాబట్టి అటువంటి గొప్ప విద్యాదానానికి, విద్యకు సంబంధించిన ఎన్నో గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండే విద్యార్థులకు ఈ సంస్థ ద్వారా, ఇంటర్నేషనల్ హెల్పింగ్ ఆర్ట్స్ అసోసియేషన్ ద్వారా దీనికి తోడ్పాటు అందిస్తున్న డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి మరొకసారి మా హృదయపూర్వక నమస్కారాలు సార్. ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించారు, చాలా ధన్యవాదాలు ఆర్గనైజర్స్ అందరికీ. మా స్టేట్ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున కూడా మేము సిఎస్ఆర్ యాక్టివిటీ, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద గవర్నమెంట్ స్కూల్స్, చాలా స్కూల్స్ కి నేను కొంత తోడ్పాటు అందించడం జరుగుతుంది. నేను వచ్చిన తర్వాత ఇక్కడ నెల్లూరులో చాలా స్కూల్స్ లో ఎస్పెషల్లీ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కు వాటర్ ప్యూరిఫైర్స్, తర్వాత చాలా అంగన్వాడీ స్కూల్స్ లో కూడా మనం ఎవరి ఇయర్ పిల్లలకి డివిడీలు, అక్కడ లెసన్స్ డిక్టేట్ చేయడానికి కావాల్సిన పరికరాలు, టీవీ స్క్రీన్స్, తర్వాత డివిడి ప్లేయర్, ఇవన్నీ డొనేట్ చేయడం జరిగింది భారతీయ స్టేట్ బ్యాంక్ తరఫున. తర్వాత చాలా గవర్నమెంట్ స్కూల్స్ లో ఎస్పెషల్లీ గర్ల్స్ కు శానిటరీ ప్యాడ్స్ కూడా చాలా
సంవత్సరంలో 3-4 సార్లు మనం మా డాక్టర్ స్టేట్ తరఫున ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా నెల్లూరు కూడా ఇక్కడ నెల్లూరులో ఉన్న స్కూల్స్ అన్నింటినీ మేము ఒకసారి మళ్ళీ మన టీచర్స్ అసోసియేషన్ గారు తర్వాత బిఈ గారు సపోర్ట్ తీసుకొని ఆ లిస్ట్ తీసుకొని ఎక్కడెక్కడ మనకు ఏమైనా ఎస్పెషల్లీ గర్ల్స్ కావాల్సిన మౌలిక సదుపాయాల గురించి కూడా మేము మా డాక్టర్ స్టేట్ బ్యాంక్ తరఫున హెల్ప్ చేయడానికి ముందుకు వస్తాము. ఈ సభాముఖంగా దాన్ని తెలియపరుస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఈ అమూల్యమైన సందేశాన్ని మాకు అందించారు. మీ యొక్క ఆశీస్సులు అలాగే అన్ని విధాలా మాకు సహకరిస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే శ్రీనివాసరావు గారిని మన అజయ్ గారు నారాయణ ప్రిన్సిపాల్ గారు వచ్చి సత్కారం చేశారు సార్. మన సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూడా ఎవరి ద్వారా కూడా అందుకోలేరు. అటువంటి భాగ్యాన్ని ఈ వేదిక మీదుగా మనకు లభించడం చాలా ఆనందదాయకం, చాలా సంతోషదాయకం. చాలా థ్యాంక్ యూ సార్ అని నేను అనుకుంటున్నాను. అంతమంది పిల్లలు ప్రతి క్లాస్ లో ఉంటే మీరు మాత్రమే ఎందుకు వచ్చారు అనేది మాత్రం మీరు నిర్ణయించుకోండి. కాబట్టి ఇలాంటి ప్లేస్ లో మనం ఉండాలి అని అంటే ఇంకా బాగా చక్కగా చదవాలి, మంచి మార్కులు సాధించాలి, క్రమశిక్షణతో ఉండాలి అనేటువంటి విషయం మీరు తెలుసుకోవాలి. పోతే సాయం చేసే ప్రార్థించే పదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నారన్నారు. కోట్లు సంపాదించేటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. ₹1 కూడా ఖర్చు పెట్టలేనటువంటి మనసు కొంతమందికి ఉంటుంది. కానీ ఎంత సంపాదిస్తున్నామా అనేటువంటి ఆలోచన కాకుండా కొన్ని వందల మందికి సాయం చేస్తూ అందులో పొందేటువంటి ఆనందం, తృప్తి కొంతమందికి మాత్రమే ఉంటుంది. అటువంటి మానవత్వం కలిగిన మనుషుల్లో ఒక వ్యక్తిగా మన జి సుబ్రహ్మణ్యం గారిని మనం ఈరోజు చూస్తున్నాము. కాబట్టి మనం అందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించి మీరే కాకుండా ఇంకా కొన్ని వేల మందికి వారి ఆదర్శం కావాలని, ఇటువంటి ఆలోచన వచ్చినటువంటి ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు ఎప్పుడూ కూడా ఆశీస్సులు ఉండాలని, వారి ఆరోగ్యం అంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ, మీరు కూడా ఇలాంటి వ్యక్తులుగా కాకుండా ఇంకా గొప్ప వ్యక్తులుగా ఎదగాలని వారి యొక్క ఆలోచన. కాబట్టి వారి యొక్క ఆశయాల్ని మీరందరూ కూడా కొనసాగించాలని కోరుకుంటూ, మిమ్మల్ని నిత్యం ప్రోత్సహిస్తున్నటువంటి మీ తల్లిదండ్రుల్ని, మీ ఉపాధ్యాయుల్ని అందరూ కూడా ఎప్పుడు అందరినీ గౌరవిస్తూ ఉండండి. అదేవిధంగా క్రమశిక్షణతో టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ ఉండండి. ఏ సమయంలో మనం ఏం చేయాలి అనేది మనం నిర్ణయించుకుంటే ప్రతి మనిషికి కూడా 24 గంటల సమయమే ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిర్మించుకోవాలి. కన్న తల్లి 9 నెలలు మాత్రమే మనల్ని మోసి భూమి మీదకి పంపిస్తుంది. కానీ మీరందరూ కూడా మనిషిగా ఎదగాలి. మీరు యొక్క క్యారెక్టర్ ని మీరు నిర్ణయించుకోవాలి, మీరే తయారు చేసుకోవాలి. కాబట్టి మీ యొక్క క్యారెక్టర్ ని మీరు తయారు చేసుకోవాలి అంటే ప్రతినిత్యం కూడా కష్టపడుతూ ఉండాలి. అవతల వాళ్ళు కష్టాన్ని దోచుకొని ఈ రోజు సంపాదించుకొని సంతోషపడేటువంటి వ్యక్తులు ఎంతో మంది ఉంటే, కానీ కష్టపడి సంపాదించి తన సంపాదనలో కొంతవరకు పేదవాళ్ళకి పంచి ఆనందపడేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వాళ్ళల్లో జి సుబ్రహ్మణ్యం గారు ఒకరు. కాబట్టి ఆయనకి మనం ఈ రోజు చాలా ధన్యవాదాలు తెలియజే సమావేశానికి ప్రత్యక్ష కారణమైనటువంటి గురు సమానులు సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి, సుబ్రహ్మణ్యం గారికి అత్యంత ప్రియ శిష్యులు డాక్టర్ శ్రీనివాసరాజు గారికి, వేదిక మీద ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రముఖులు, విద్యార్థులు, రమణయ్య గారు, నంగపట్ల రమణయ్య గారు, అజయ్ గారు, వైష్ భాషా గారు, రమేష్ గారు, అమరలింగం గారికి, ప్రత్యేకంగా ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించినటువంటి కమిటీ సభ్యులకు,
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే అనేక రకాలైనటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశానికి, ప్రపంచ దేశాలకి ఒక చిన్న తేడా ఉంది. మిగతా దేశాలకి, భారతదేశానికి అన్ని దేశాల్లో విద్యార్థులు జాగ్రత్తగా ప్రతి విషయాన్ని మన గురించి వేదిక మీద ఏం చెప్తున్నారో జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రతిదీ వినాల. చెప్పేది సరిగా వినకపోతే వచ్చే నష్టాలు 2 నష్టాలు చెప్పి మిగతా అంశాలు అయిపోతాం. మహాభారతంలో పెద్దలు మంచి మాటలు చెప్తే దుర్యోధన వినకపోవడం వల్ల కౌరవులు ఓడిపోయినారు. అదేవిధంగా రామాయణంలో మంచి మాటలు వినకపోవడం వల్ల రావణాసురుడు ఓడిపోయాడు. ప్రతిదీ మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ఏం మాట్లాడుతుంది, ఏం చెప్తుందో మనం వింటే అది మనకు పనికొస్తే ఉపయోగించుకుంటే, లేకపోతే వదిలేస్తాం. కాబట్టి విద్యార్థులు ఈ దశ నుంచి మీ ముందున్నటువంటి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినగలిగితే సగం విజయం సాధించినట్టు. మీరు సగం విజయం సాధించినట్టు. ఈ మధ్యకాలంలో రకరకాలైన కారణాలు, పాత రోజులలాగా డాక్టర్ గారు చదివిన రోజులలాగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛ లేదు, రకరకాల సమస్యలు, అనేక రకాలు. ఏదైనా విద్యార్థుల గురించి కొంచెం గట్టిగా మందలిద్దామంటే ఏదైనా జరిగితే మన సాయంత్రం ఇంటికి పోయేసరికి టీవీలో స్కూళ్ళు వస్తూ ఉంటాం. ఉపాధ్యాయుడు మందలింటూ విద్యార్థి దుర్మారణ. ఇవన్నీ నిజం అబద్ధం తెలుసుకునేసరికి వీడు వచ్చాయి, వీరు ఉద్యోగం. కాబట్టి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతిదీ ఒక విద్యార్థికి సంబంధించి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మనస్ఫూర్తిగా మిమ్మల్ని దగ్గర తీసేది ఇద్దరే. ఒకటి టీచరు, ఒకటి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు దగ్గరకు తీయడంలో ఆశ్చర్యం లేదు, ఎందుకంటే మీకు రక్త సంబంధం, ఉపాధ్యాయుడు రక్త సంబంధం లేదు. మీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా, మీ బాధని, సంతోషాన్ని, కష్టాన్ని, నష్టాన్ని ఇంత పంచుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చెప్తున్నారో జాగ్రత్తగా వినండి. ఇప్పటి నుంచే నేర్చుకోండి వినడం. విన్న తర్వాత అన్ని మంచి విషయాలు చెప్తుంటారు, నేర్చుకోవాలా. నేర్చుకున్న తర్వాత మనం ఇందాక ఒక శివరామప్రసాద్ గారు చెప్పిన పేద సొసైటీ, ఏ సొసైటీ అయితే, ఏ పరిస్థితులు అయితే, ఏ సమాజం అయితే మనం ఈ స్థాయికి రావడానికి ఉపయోగపడిందో అదే సమాజాన్ని మనం ముందుకు తీసుకురావడానికి, మనం ముందుకు నెట్టడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చేయలేని రోజున ఏదైతే మన ఉన్నతికి ఆధారమైందో దాన్ని ముందుకు తీసుకుపోలేని రోజున మనం బ్రతికినా కూడా బ్రతికినట్టే. ఆ ధోరణి విద్యార్థులు ఈ స్థాయి నుంచి నేర్చుకోవాలి. అందుకనే ఈ మధ్యకాలంలో మహేష్ వారి సినిమా వచ్చింది ఒకటి, శ్రీమంతుడైన సినిమా అనుకుంటా. ఊరు చాలా ఇచ్చింది, తిరిగి ఇకపోతే లాభ అయిపోతాను. చూసారు సినిమా? చూసారా? ఊరు చాలా ఇచ్చింది, మనం కూడా కొంత ఇవ్వాలి. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సమాజానికి చేయాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా మన నిర్ణయం ఏం లేదు, ప్రతిదీ దైవ నిర్ణయం. మనం చేసినా చేయకపోయినా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యక్రమం చేస్తే మనం చేసిన వాళ్ళు అవుతా ఉంటుంది. ఇంకేం లేదు, ఏం లేదు. ఒక హాస్పిటల్కి వెళ్ళాం, చాలా చావు బతుకుల్లో ఉన్నాడు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, డాక్టర్ ఆపరేషన్ కూడా 4 లక్షలు 5 లక్షలు అవుతుందని చెప్పాడు. మన దగ్గర 4 లక్షలు 5 లక్షలు లేదు. సగం కుటుంబ సభ్యులు డాక్టర్ కాళ్ళ మీద పడి దేవుడు అది ఇది మాకు ఆపరేషన్ చేయడం విధానం డబ్బు పెడతా ఉన్నారు అనుకున్నాం. డాక్టర్ నిరాకరించాడు. ఇప్పుడే వదిలేసుకోండి, ఇంకొక హాస్పిటల్కి పోతాడు. ఇంకొక హాస్పిటల్ 4 హాస్పిటల్ తిరుగుతాడు, ఎక్కడో ఒక దగ్గర ఆపరేషన్ చేయించుకుంటాడు. డాక్టర్ ఆపరేషన్ చేయలేదు కానీ ఆపరేషన్ మానుకోడు. అయితే నా పరిస్థితి బాగలేదని మొదటి డాక్టర్ని అడుగుతున్నప్పుడు రిక్వెస్ట్ చేసిన డాక్టర్ గారు దాన్ని నమ్మిస్తే జీవితకాలం వాడు చనిపోయినంత వరకు డాక్టర్ గారు చెప్తాను, నేను ఏదో తెలియదు, నాకు సహాయం చేశాడు, నా ఇంట్లో మనిషికి ప్రాణం పోశాడని వాడి జీవితం ఎంతకాలం డాక్టర్ని గుర్తుపెట్టుకుంటాడు. ప్రతిదీ మన చేతులు ఏం లేదు, ప్రతిదీ జరగాల్సింది జరుగుతుంది. మనం చేయాల్సిన కేవలము ఒక మనిషికి సహాయం చేసేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చినందుకు
సహాయం చేసేది మనం గొప్ప అనుకోకుండా సహాయం చేసేటువంటి అవకాశం ఇచ్చే అదృష్టంగా భావించిన రోజున అత్యున్నతమైన శిఖరాలను జరుగుతాం. ఆ కోవలకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం గారిని మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తుంది. ప్రతిదీ రకరకాల కారణాలు. మేము చదువుకునే రోజున సుబ్రహ్మణ్యం గారు ఎవరో మాకు తెలియదు. వాస్తవంగా ఉద్యోగాలకు చేరిన తర్వాత మనకు మాకు 1000 రూపాయలు ఇచ్చాడు, మాకు 2000 ఇచ్చాడు, మమ్మల్ని పైకి పిలిచి సన్మానం పైకి పిలిచి అభినందించి మాకు ఒక చెట్టు ఇచ్చాడు అని మేము అందరూ చెప్పుకుంటాం. ఆ చెప్పుకునే అవకాశం మనం మనిషి జీవితానికి ఒక సార్థకతను సాధించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ప్రతిదీ ఏది ఏమైనప్పటికీ కూడా సమాజంలో ఏం జరుగుతుందో మన సంఘజీవి అడుగులో లేవు. డబ్బులు చాలా మందికి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నా దగ్గర ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డాక్టర్ ఏ శ్రీనివాసరావు గారిని తమ యొక్క అమూల్యమైన గొప్ప విజయాలు, ఆ సర్వీస్ మోటివ్ అది ఇంటూ పెరిగాం. ఉద్యోగం చేసే రోజుల్లో తన సుబ్రహ్మణ్యం గారు అంటే సిమ్స్లో డైరెక్టర్గా ఉన్నారంట, వీరన్న పోతే ఏదైనా సహాయం చేస్తారంట. ఆ మాట ఇంటూ పెరిగాం. చూస్తూ పెరగలేదు, చూస్తూ ఉద్యోగం చేయలేదు, ఇంటూ ఉద్యోగం చేశాం. కాబట్టి ఇన్స్పిరేషన్ కావాలి ప్రతి దానికి. ఎవరో ఏకల్లో వీడు గురువు లేకున్నా కూడా కేవలం బొమ్మ చూసి ఎట్లయితే విద్యను సాధించాడో విద్యార్థులు కూడా ఈ దశ నుంచి ఆ అలవాటు నేర్చుకోవాలి. అలవాటు నేర్చుకున్న రోజున అందుకనే ఎంతకైనా మనం ముందుకెళ్ళగలుగుతాం. అందుకే మన వెంకయ్య నాయుడు ఒక మాట అంటాడు, అదృష్టాన్ని మించినటువంటి శక్తి ఏమి లేదు, అదృష్టంతో పాటు మన శ్రమ కూడా ఉండాలి. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అందుకని మా భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు, ఫలితం ఆశించకుండా పని చేయమన్నాడు. మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ పోవడం. ఎందువల్ల అంటే వారి దగ్గర మీరు శిష్యుడికం పొందుతున్నారు కాబట్టి శిష్యుడు ఒక అవకాశం. ఇచ్చిన అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. మనమందరం ఒక ఉపాధ్యాయులమే అయినప్పటికీ కూడా డాక్టర్లని పెద్ద పెద్ద సైంటిస్టులను తయారు చేసే సత్తా మనలో ఉందన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. అదే కాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి డాక్టర్ సుబ్రహ్మణ్యం గారికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే మీ అందరికీ తెలుసు కదా, మాధవ సేవ అంటే ఎవరు? దేవుణ్ణి ప్రార్థించడం, దేవుడికి పూజ చేయడం, దేవుడికి ప్రార్థన చేయడం, పూజ చేయడం ఒక్కడే కాదు, మన ముందున్న మనిషిని గుర్తించి సేవ చేయడం, మన ముందున్న మనుషుల యొక్క అవసరాలను గుర్తించి వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వడం, అది గొప్ప విషయం, గర్వించదగ్గ విషయం. అందరూ కోట్లు సంపాదిస్తారు అని అంటున్నారు కదా, అలాగే కోట్లు ఉన్నా కూడా మనం ఉండాల్సింది ఒక గుడిసెలోనే. చివరితనంలో ఎన్నో భవనాలు నిర్మించుకున్నా, ఎన్నో కోట్లు సంపాదించుకున్నా కూడా మనం తీసుకెళ్లేది ఏమీ లేదు. మన అలెగ్జాండర్ని, భారతదేశాన్ని అంతటినీ జయించాలని వచ్చాడు, కానీ చిట్ట చివరి సందేశంగా చేతుల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. తెలుసా ఎందుకో? అంటే ప్రాణాలు వదిలేటప్పుడు మనం ఏమీ తీసుకుని వెళ్ళలేము, మన మంచితనమే మనల్ని రక్షిస్తుంది అని కదా. అలాగే వేమన పద్యం ఒకటి ఉంది తెలుసా? నిక్కమైన మంచి నీలం ఒక్కటి చాలు, తలుపు వెలుగు రాళ్ళు కట్టడేలా, చదువు పద్యం మరే చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ అన్నారు. అంటే ఒక్క నీలం ఉంటే చాలు మంచిది, తలుపు వెలుగు రాళ్ళంటే ఏం లాభం? అలాగే మనం ఏదో చదివాము, వచ్చాము, పోయాము అని కాదు, చదవాలి, ఎదగాలి. మన ఉద్దేశం ఎలా ఉండాలి? మనమంతా బాగా చదవాలి, సమాజం అంతా కూడా ఎదగాలి. అలాగే హిందీలో కూడా ఒక మాట అంటారు, జో మిలా ఓ మిట్టి హై, జో నహీ మిలా ఓ సోనా హై. అంటే మనకు ఏది దొరికిందో అది మట్టిలాగా కనిపిస్తుంది, ఏది దొరకలేదో అది బంగారం లాగా కనిపిస్తుంది. కానీ మనకున్న దాంట్లో తృప్తి ఉండాలి, సంతోషం ఉండాలి. అయితే లైఫ్ యొక్క మెయిన్ ఏం సంతోషమే కాదు, జీవితం అనేది ఒక పరీక్ష లాంటిది. ఈ పరీక్షలో మనం ఎన్ని మంచి పనులు చేసుకుంటామో మనం అంత గుర్తింపు పొందుతాము. వేదిక మీద ఉన్నప్పుడు
టీచర్ కాని వారు మాట్లాడే మాటలకి పెద్ద ప్రత్యేకత ఉండదు. ఎందుకంటే టీచర్ల కంటే బాగా సందేశం ఇవ్వగలిగిన వారు, మాట్లాడగలిగిన వారు ఇంకెవరు ఉండరు సమాజంలో. కాకపోతే ఒక టీచర్కి విద్యార్థిగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండాలని కోరుకునేటటువంటి ఒక గురువు గారి శిష్యుడిగా 4 మాటలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇందాక పలువురు వక్తలు వ్యక్తం చేసినట్లు వాళ్ళు సుబ్రహ్మణ్యం గారిని వింటూ పెరిగామన్నట్లు నేను మాత్రం సుబ్రహ్మణ్యం గారిని చూస్తూ పెరిగానండి. నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఎంబీబీఎస్ స్టూడెంట్గా ఉన్నప్పుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు నాకు టీచరు. ఆయన కార్డియాలజీ ఆ రోజుల్లో చాలా మెడికల్ కాలేజెస్లో కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఎస్వి మెడికల్ కాలేజీలో మాత్రం కార్డియాలజీ ప్రొఫెసర్గా ఆయన సేవలు అందించేటప్పుడు ఒక అండర్ గ్రాడ్యుయేట్గా ఆయన స్టూడెంట్ని ఎంబీబీఎస్ చదువుతూ ఆయన్ని చూసి కార్డియాలజీనే చెయ్యాలి. అప్పట్లో ఈ యాంజియోగ్రాములు, స్టెంట్లు ఇవన్నీ లేవండి. కార్డియాక్ సర్జరీస్ అవన్నీ గవర్నమెంట్ కాలేజీలో జరిగే పరిస్థితి కాదు. అయినప్పటికీ గుండె వైద్యులకి, హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఆయన వైద్యం చేసేది చూసి కార్డియాలజిస్ట్ కావాలన్న కోరిక బలంగా ఉండటంతో అదే కాలేజ్ నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎంబీబీఎస్లో గోల్డ్ మెడల్ సాధించి ఎంబీలో మొట్టమొదటి అటెంప్ట్లోనే ఇంటర్నల్ మెడిసిన్ జాయిన్ అవడం. జాయిన్ అయ్యి నాకు అన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఉన్నా కూడా నాకు 18వ ర్యాంక్ వచ్చింది. అప్పుడు 18వ ర్యాంకులో మీకు అన్ని కాలేజీల ఆప్షన్స్ ఉన్నా కూడా తిరుపతి తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానంటే గురువు గారు ఆయన ఉన్నారు, ఆయన సారథ్యంలో కార్డియాలజీలో నేను కొంచెం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడే ఎండి ఇంటర్నల్ మెడిసిన్ పాస్ అవడం. తర్వాత కార్డియాలజీ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అప్పట్లో కార్డియాలజీ స్టేట్ అంతా కలిపి 2 సీట్లు ఉండేటివి. మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 2 సీట్లు మాత్రమే ఉండేటివి. అంటే నీకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ వస్తేనే కార్డియాలజీ వస్తుంది, థర్డ్ ర్యాంక్ వస్తే నెక్స్ట్ ఇయర్ వచ్చి మళ్ళా రాయాలి. అటువంటి సిచ్యువేషన్లో ఫస్ట్ ర్యాంక్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో డిఎం కార్డియాలజీ చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక టీచర్ని ప్రేరణగా తీసుకుంటే విద్యార్థి ఏ స్థాయి నుంచి, నా బ్యాక్గ్రౌండ్ తీసుకున్నట్లయితే నేను గవర్నమెంట్ జెడ్పీ స్కూల్లో చదువుకున్నాను. చిట్వేల్ అనే ఊరిలో కడప డిస్ట్రిక్ట్లో జెడ్పీ స్కూల్లో చదువుకున్నాను. ఇంటర్మీడియట్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో కడపలో చదివాను. కాబట్టి సాధారణ బ్యాక్గ్రౌండే ఒక జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ కొడుకుగా సాధారణ మధ్యతరగతి నుంచి ఒక టీచర్ని చూసి మనం ఏ స్థాయికి వెళ్ళాలి అన్నటువంటి ప్రేరణతో ఆ విధమైనటువంటి స్థాయికి చేరుకోవటం. అయితే సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత 2000 సంవత్సరంలో నెల్లూరుకి రావడం జరిగింది. అప్పుడు ఇక్కడ హార్ట్ ఆపరేషన్స్ కానీ, యాంజియోగ్రాములు కానీ, యాంజియోప్లాస్టీ కానీ ఏమీ లేవు నెల్లూరులో. 2000 సంవత్సరంలో మొట్టమొదటిసారి బెల్లినేని హాస్పిటల్లో అవన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి ఒక 50,000 గుండె ఆపరేషన్స్ పూర్తి చేసి మా గురువు గారికి ఒక కానుకగా ఒక స్టూడెంట్ ఆయనతో ప్రేరణ పొంది ఎంతో మంది కార్డియాలజిస్టులు అయ్యారు. ఒక స్టూడెంట్గా నేను ఇచ్చేటటువంటి ఒక చిరు కానుక 50,000 ఆపరేషన్స్ ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఒక రికార్డు స్థాయిలో పూర్తి చేసి అందులో దాదాపు 70% మందికి ఆరోగ్యశ్రీ పథకం కింద అయితేనేమి లేదా చిన్నారి హార్ట్ ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ స్థాపించి చిన్నారులకు అందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా 50,000 ఆపరేషన్స్ లో ఉన్నాయి. కాబట్టి ఒక స్టూడెంట్ ఒక గురువుని ఆదర్శంగా తీసుకున్నట్లయితే ఎంత చిన్న స్థాయి నుంచి ఎంత పెద్ద స్థాయికైనా ఎదగలడు అనే వాక్యానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణ నేను. అలాగే ఆయన కాలేజీ ఉన్నప్పుడు అలా ఉండదంటే ఆయన గవర్నమెంట్ కాలేజీలో చదువుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటూ ఒక 1 పైసా ఎవరి దగ్గర తీసుకున్నారు కాదు. ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఎలా చేయాలనో అలా చేసేవారు. ఉదయం 8 గంటలకు ఐసీసీలో రౌండ్స్కి వచ్చాడు. ఆయన పోస్టింగ్లో ఉన్నప్పుడు నాకు భయం, ఆయన ఉన్నారంటే 8 గంటలకు ఆయన వస్తే ప్రాంప్ట్ 8 గంటలకు వచ్చేసేవాడు. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు అలా ఉండేవాళ్ళు కాదు. 9:30, 10కి నిదానంగా వచ్చేవాడు. అంటే నేను ఎందుకు చెప్తానంటే క్రమశిక్షణ కానివ్వండి, తర్వాత అవన్నీ ఆయన దగ్గర నేర్చుకున్నాం ఎలా ఉండాలి అనేది. ఆ క్రమశిక్షణ ఎప్పుడైతే మాకు మైండ్లో అలా ఫిక్స్ అయిపోయిందో నిజామ్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు 3 రోజులు నైట్ డ్యూటీస్ అలాగే హాస్పిటల్లోనే ఉండేవి. 3వ రోజు రాత్రి ఇంటికి వచ్చేవాళ్ళం. సో ఆ కష్టపడే తత్వం కానివ్వండి, ఆ డెడికేషన్ కానివ్వండి, ఆ కష్టపడేటటువంటి ఆ సిన్సియారిటీ కానివ్వండి, అవన్నీ కూడా ఒక గురువు దగ్గర నుంచి ఒక స్టూడెంట్ నేర్చుకోవచ్చు అనే దానికి ఒక ఉదాహరణ. కాబట్టి మొన్న ఈ మధ్య నాకు అన్నిటికన్నా ఆనందకరమైన విషయం ఏంటంటే ఆ గురువు గారి చేతే బెస్ట్ డాక్టర్ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేయడం. మన డాక్టర్స్ డే రోజు
తిరుపతి స్విమ్స్కి వెళ్ళి స్విమ్స్ లో ఇప్పుడు ప్రజెంట్ డైరెక్టర్ ఆయన ఎక్స్ డైరెక్టర్ వాళ్ళిద్దరు చేతుల మీదుగా మా గురువు గారి చేతుల మీదుగా ఆయన పేరుటువంటి గోల్డ్ మెడల్ ని నాకు బహుకరించడం బెస్ట్ డాక్టర్ అవార్డు ఇవ్వడం నా జీవితంలో మర్చిపోయినటువంటి సంఘటన. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ గమనించాల్సింది ఏంటంటే చాలా చాలా ముఖ్యమైనది. ఈరోజు అన్ని మనం చూస్తున్నాం. పిల్లలు బాగుపడేదానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో, చెడిపోయేదానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇందాకే టీచర్ చెప్తున్నారు, టీచర్ ఎవరినైనా మందలించినట్లయితే దాని వెనక సదుద్దేశం ఉంటుంది తప్ప వేరే దురుద్దేశం ఉండదు. అందుకే అన్నారు తల్లి తండ్రి జన్మనిచ్చారు కాబట్టి తల్లి తండ్రి గురువు దైవం అన్నారు. దైవాన్ని లాస్ట్ లో చేర్చారు. అంటే దైవం కన్నా కూడా ముఖ్యమైనటువంటిది గురువు. కాబట్టి ఈరోజు ఏ ఒక టెండూల్కర్ కానివ్వండి, ఒక స్పోర్ట్స్ లో కానివ్వండి, ఒక విద్యలో కానివ్వండి, ఎవరైనా ఒక ఉన్నత స్థానంలో ఉన్నారు అంటే వారి వెనుక ఖచ్చితంగా ఒక గురువు గారు ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువుకి ఇవ్వాల్సినటువంటి సముచిత స్థానాన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే సమాజంలో మనం ఎదిగినప్పుడు డెఫినెట్ గా మన సమాజానికి తిరిగి ఇవ్వాలి. ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేసేటువంటి ఉద్యోగంలో ఖచ్చితంగా సమాజానికి కొంత కాంట్రిబ్యూట్ చేయాలి. డాక్టర్ అబ్దుల్ కలాం గారు మీకు అందరికీ తెలుసు. ఆయన టీచింగ్ ఎంత అభిమానించారంటే ఒక మీటింగ్ లో ఈ విధంగా టీచ్ చేస్తూ అలాగే కొట్టుకులు పడిపోయారు. ఆయన ఉద్దేశం ఏంటంటే టీచ్ చేస్తూ చనిపోవాలని. ఆయన కోరుకున్నట్లుగానే ఇట్లాగే టీచ్ చేస్తూ ఒక రాష్ట్రపతి పదవిలో ఉండి టీచ్ చేస్తూ కొట్టుకులు పడిపోయారు. ఆయన చెప్పినటువంటి ఒక చిన్న సందేశం మీకు చేరవేస్తూ నా సమావేశం ముగిస్తాను. ఇప్పుడు ఆయన అంటారు, ఇఫ్ యూ సాల్యూట్ యువర్ డ్యూటీ యూ నీడ్ నాట్ సాల్యూట్ ఎనీబడి. ఇఫ్ యూ పొల్యూట్ యువర్ డ్యూటీ దెన్ యూ హ్యావ్ టు సాల్యూట్ ఎవ్రీబడి అన్నాడు. మీరు చేసేటటువంటి పనిలో మీరు ఏమైనా దానికైనా సాల్యూట్ చేసినట్లయితే ఇంకెవరికి సాల్యూట్ చేయనక్కర్లేదు సమాజంలో. అదే మీరు దానికైనా పొల్యూట్ చేసినట్లయితే దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రతి అర్థమైన వాళ్ళకి సల్యూట్ చేయాలి అని అర్థం. ఎంత చక్కటి మాట చెప్పారండి ఆయన. అలాగే మనందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ వాళ్ళు చెప్పినటువంటి మంచి వాక్యాలని మనసులో తీసుకుని మీరందరూ కూడా ఇవాళ మనకి భారతదేశానికి కావాల్సింది ఏంటంటే అన్ని ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి. ముఖ్యంగా యువత భారతదేశంలో మిగతా అన్ని దేశాల కన్నా ఎక్కువ ఉంది. వాళ్ళని సక్రమైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఒకటే ఉంది. అది టీచర్లు అందరూ కూడా నిర్వర్తిస్తారు. దాన్ని పాటించి మీరందరూ కూడా మంచి పౌరులుగా, భారతదేశం గర్వించదగ్గ పౌరులుగా వివిధ రంగాల్లో అందరూ కూడా మంచి నిశ్చితులు అవ్వాలని, అలాగే మంచి పౌరులుగా ముందు తీర్చిదిద్దపడాలని, మీ అందరి వల్ల మన సమాజం భారతదేశం ముందుకెళ్లాలని మరొక్కసారి మా గురువు గారు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారికి, ఆయనతో పాటు స్టేజ్ పంచుకునే బాధ్యత నాకు కలిగినందుకు ఇక్కడ ఉన్నటువంటి వేదిక పంచుకున్న అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. కాబట్టి ఎస్జిటి గానే ఉన్నాను. నేనేం గజిటెడ్ హెచ్ఎంని కూడా కాదు. నేను ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్లో నిన్ననే ప్రధాన ఉపాధ్యాయురాలుగా బాధ్యతలను తీసుకున్నాను. నాకు ఇక్కడ ఈ వేదికని సో ఈరోజు మరి ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకి మీ అందరికీ కూడా కాంపిటీషన్స్ అనేది నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించిన విన్నర్స్కి ఈరోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనే కార్యక్రమము. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా డాక్టర్ సార్కి, అట్లాగే ఈ కార్యక్రమ నిర్వాహక కోఆర్డినేట్ చేసిన సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. సో పిల్లలందరూ కూడా, మీ అందరూ కూడా ఎస్పెషల్లీ పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలు ఈ పెట్టారో దానిలో పార్టిసిపేట్ చేసి దీనిలో కొంతమంది విన్నర్స్గా ఉన్నారు. పర్టిక్యులర్ నేను పిల్లలకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి యాజ్ ఎ డిఈఓగా, ఒక వెల్విషర్గా, ఒక పేరెంట్గా, ఒక పెద్దగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే
మరి కేవలము ఈరోజు మన స్టడీస్ అన్నీ కూడా ఎక్కువ శాతం మంది స్టూడెంట్స్ కానీ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్ కూడా పిల్లల చదువుల మీద మాత్రమే దృష్టి పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది. సో నా ఉద్దేశంలో చదువు ఇంపార్టెంటే, మంచి మార్కులు రావాల్సిందే, మంచిగా చదవాల్సిందే, అత్యున్నతమైనటువంటి ర్యాంకులు కానీ మార్క్స్ కానీ సాధించాల్సిందే. వీటితో పాటుగా మీలో ఒక మంచి మార్కులు కూడా రావాలి, మార్కులు మాత్రమే కాదు. సో మార్పు రావాలి అని అంటే అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్, సంపూర్ణమైనటువంటి ఒక కాంప్రిహెన్సివ్ నాలెడ్జ్ ఆ డెవలప్మెంట్ అనేది రావాలి. సో అట్లా ఉన్నప్పుడే పిల్లలు అనుకున్న స్థాయిలో వాళ్ళ గోల్ ఏదైతే ఉంటుందో, ఏ లక్ష్యంతో చదువుతున్నారో, ఏమి సాధించాలో అది సాధించడానికి మరి కేవలం చదువు ఒక్కటే మాత్రము మీకు దాన్ని మీరు అనుకున్న గోల్ రీచ్ అవడానికి సరిపోదు. సో దాంతో పాటుగా ఇలాంటి యాక్టివిటీస్లో నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అయితే మీరు ఆ కాంపిటీషన్స్లో గెయిన్ అవుతారా, లూజ్ అవుతారా, దానిలో అది కాదు ఇంపార్టెంట్. సో పార్టిసిపేషన్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఒక విద్యా సంస్థలో ఒక అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాదాపు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, దాదాపుగా 40 to 50 యాక్టివిటీస్ డిఫరెంట్ సందర్భాల్లో మనం చేస్తూ ఉంటాం. ఇది కాక సోషల్ యాక్టివిటీస్ లైక్ సార్ వాళ్ళు, మరి సుబ్రహ్మణ్యం సార్ లాంటి వాళ్ళు, ఇక్కడ ఇంటర్నేషనల్ హెల్పింగ్ ఆర్ట్స్ అసోసియేషన్ ఇలాంటి ఎన్జిఓలు ఎంతో మంది కూడా మనకి రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా రకరకాల ఈవెంట్స్, మీకు పిల్లలకి మొన్న ఒక యూనియన్ బ్యాంక్ వాళ్ళు మనకి క్విజ్ కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేశారు. సో ఈ క్విజ్ కాంపిటీషన్లో మనకి ముందర ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత సెకండ్ లెవెల్ 6 గ్రూపులు తీసుకొని వచ్చారు. ఈ 6 గ్రూపుల తర్వాత దీనిలో విన్నైన 2 గ్రూపులు విజయవాడ తీసుకెళ్లారు, అక్కడి నుంచి విశాఖపట్నం స్టేట్ లెవెల్ తీసుకెళ్లారు, నేషనల్ లెవెల్కి ముంబై తీసుకెళ్తారు. సో దీనిలో నేను ఎంతమందిని పార్టిసిపేట్ చేయాలని అంతమంది హెడ్ మాస్టర్లందరికీ కూడా మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అట్లాగే ఇలాంటి ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి పిల్లల్ని ఎంకరేజ్ చేయాలి. వాళ్ళల్లో దీన్ని ఇలాంటి రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసుకుంటే ఇంకల్కేట్ చేయాలా, హ్యాబిట్యుయేట్ చేయాలా. సో పిల్లలందరూ కూడా ప్రతి ఒక్క ఈవెంట్లో, ప్రతి ఎలక్ట్రిషియన్ కావచ్చు, ఎస్ఏ రైటింగ్ కావచ్చు, క్విజ్ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, డిబేట్ కావచ్చు, ఏదైనా ఇలాంటి వాటి ఈవెన్ కల్చరల్ యాక్టివిటీస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. సో చదువు ఎంత ముఖ్యమో కరిక్యులర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. సో వాటిల్లో ఉన్న వాళ్ళే చదువులో కూడా బాగా రాణిస్తారు. ఇంకొకటి ఏంటంటే మీ గోల్ రీచ్ అవడానికి ఇది బాగా స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. ఎస్పెషల్లీ నవే డేస్ డ్యూ టు ల్యాకింగ్ ఆఫ్ స్కిల్స్ మనకి అద్భుతమైనటువంటి అకాడమిక్ దానికి సంబంధించిన మార్కులు ఉంటాయి. డిస్టింక్షన్ 90%, 98%, 99% మార్కులు అయితే ఉంటాయి. కానీ పిల్లల్లో ల్యాకింగ్ ఆఫ్ స్కిల్స్. సో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చక్కగా ఏదైనా ఒక స్పాంటోనియస్గా అప్పటికప్పుడు ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి మాట్లాడమన్నా, లేకపోతే ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేయమన్నా, దే ఆర్ నాట్ అనేబుల్ టు డూ ఇట్. సో దట్ ఈ కమ్యూనికేటివ్ స్కిల్స్ కానీ ఎస్పెషల్లీ లైఫ్ స్కిల్స్ కొన్ని సందర్భాల్లో ఇలాంటి స్కిల్స్ అనేది ఎప్పుడు ఏర్పడతాయితే పిల్లలు ఎప్పుడైతే ఇలాంటి యాక్టివిటీస్లో అదర్ దాన్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ గోల్ రీచ్ అవడానికి తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కేవలం చదువు మాత్రమే కాకుండా చదువుతో పాటు మీ స్కూల్లో ఈ వారం రోజుల్లో ఏదైనా అదర్ దాన్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఏమైనా కండక్ట్ చేశారా, దాని నుంచి జస్ట్ పార్టిసిపేషన్ ఉన్నదా అనేది చూసుకొని ఆ విధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఇక్కడున్న ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ప్రోత్సహించాలి. ఇలాంటి యాక్టివిటీస్ని ఇలా కండక్ట్ చేసి పిల్లల్ని ఈ దిశగా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ఇంటర్నేషనల్ హెల్పింగ్ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళకి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా పిల్లలకి ఈ విధంగా స్కిల్స్ మీ ద్వారా డెవలప్ చేసి వాళ్ళలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది. పిల్లల్లో ఒక్కొక్క పిల్లవాళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి టాలెంట్ ఉంటుంది. కొంతమంది చక్కగా మాట్లాడగలరు కానీ రాయలేరు, కొంతమంది చక్కగా రాయగలరు కానీ మాట్లాడలేరు, కొంతమంది గ్రూప్లో చక్కగా డిస్కషన్ చేయగలరు, ఇండివిజువల్గా చేయలేరు. సో ఇలాంటి ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉంది. సో వాళ్ళలో ఉన్న హిడెన్ టాలెంట్ మనం రికగ్నైజ్ చేసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా తీసుకొని వస్తే పిల్లలు చక్కగా రాణించడానికి, జీవితంలో స్థిరపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి మీరు ఒక మంచి కార్యక్రమం చేసినందుకు విద్యాశాఖ తరఫున ఆర్గనైజేషన్స్ అందరికీ, ముఖ్యంగా డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనిలో నాకు పార్టిసిపేషన్ ఉన్నందుకు, అవకాశం కల్పించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. కానీ మీరు చెప్పిన ఆహ్వానించిన నాకు వేరే డైరెక్టర్ గారి ప్రోగ్రామ్ ఉన్నందువల్ల ఇంటర్లో రాలేకపోయినాను. ఐఎమ్ సారీ టు సే. థ్యాంక్ యూ టు వన్ ఆల్. మా సంస్థ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన డిఓ గారికి సుబ్రహ్మణ్యం గారు ఒక చిరు ప్రస్తావనని వారికి అందజేస్తారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు అసైన్మెంట్ పెట్టండి అమ్మా అందరూ. అసైన్మెంట్ 6 నుంచి 10 తరగతులు చదివే విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం ఈ విధంగా మన విద్యార్థులందరినీ ఎంకరేజ్ చేయడం మన నెల్లూరు జిల్లాలో తిరుపతి నుంచి వచ్చి సారు రిటైర్డ్ కార్డియాలజిస్ట్ గా వర్క్ చేసి తిరుపతి నుంచి నెల్లూరు అందరికీ మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వైవిఎం తర్వాత ఈఎస్ఆర్ సిద్ధం కావాలండి. ఈఎస్ఆర్ విద్యార్థి కూడా హై స్కూల్ అమ్మా, కర్ణాటక హై స్కూల్ త్వరగా వచ్చారు. క్లాస్ పెట్టారా? థ్యాంక్ యూ. ఈఎస్ఆర్ విద్యార్థులు ఎంపీ నగర్ రెడీగా ఉండాలి. ఎంపీ నగర్ వరుసగా వచ్చే కర్ణాటక హెచ్ఎం గారు స్టూడెంట్స్ క్లాస్ కొట్టారా? విద్యార్థులు త్వరగా వచ్చేయాలి. మీరు అక్కడ పిఎంఆర్ తర్వాత సిబి నగర్ రెడీగా ఉండండి. సిబి నగర్ త్వరగా వచ్చేయండి. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చేయాలి. సిబి నగర్ హెచ్ఎం గారిని తర్వాత పిఎన్ఎం సుబ్బు జగన్న నెక్స్ట్ సింధు చెంగన్న రెడీగా ఉండాలి. బంగారు నగర్ తర్వాత సింధు చెంగన్న. నెక్స్ట్ సుబ్బు జగన్న విద్యార్థులు రెడీగా ఉంటాయి. ఉండండి. టీచర్ గారిని సార్ సన్మానిస్తున్నారు. కంగ్రాచులేషన్ సార్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్. వెంకటేశ్వరపురం జటిహెచ్ నగర్, జాకీ హుస్సేన్ నగర్ నెక్స్ట్. ఆ తర్వాత ఎంసీ యూపీఎస్ దక్కామిట్ట. ఓకే సార్, థ్యాంక్ యూ. తర్వాత ఎంసీయూపీ జగన్మిత. మేడం గారిని సన్మానిస్తున్నారు. చెక్ అలాగే షాల్వాతో కంగ్రాచులేషన్స్ మేడం.
జడ్హెచ్ నగర్ తర్వాత ఎంసీయూపీ దర్గామిట్ట విద్యార్థుల తర్వాత వేదా సంస్కృత్ హై స్కూల్. వేద సంస్కృత్ విద్యార్థులందరూ కూర్చోండి. వాత్సల్య అనాథాశ్రమం కూడా. Congrats all the students. తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ గవర్నమెంట్ డిఓ గారి చేతుల మీదుగా చిరు సన్మానం. అలాగే చిరు సన్మానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తిరుమలయ్య గారికి కూడా. తర్వాత ప్రసన్న సిఆర్ఎంకి చాలా సంతోషం. డిఓ గారు వారిద్దరిని సన్మానించడం విధంగా చెప్పాలంటే ఉపాధ్యాయులు మేము 1987లో మా మదరు రిమెంబరెన్స్ కోసమని జీకే మెమోరియల్ ట్రస్ట్ స్టార్ట్ చేసి పేద పిల్లలకి మెయిన్గా మా సరౌండింగ్ మా విలేజ్ కోవిలపాడెం ఆ పక్కన ఉన్న గ్రామాల్లో ఉన్న స్కూళ్ళకి ఎంకే రెడ్డి హై స్కూల్, తోటపల్లి పూర్ హై స్కూల్, మా ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్కి సహాయం చేస్తున్నాం. క్రమంగా మనీ మై సెల్ఫ్ ఎర్న్ మనీ నాట్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ డొనేషన్ తీసుకోము. తర్వాత అక్కడ ఆ ప్రాంగణంలోనే లార్డ్ వెంకటేశ్వర టెంపుల్ కట్టాము. దాన్ని అభివృద్ధి చేస్తూ మిగతా ఫిలాంథ్రఫీ యాక్టివిటీ కూడా డెవలప్ చేస్తూ విలేజ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో పాల్గొన్నాం. సైమల్టేనియస్గా మా టీచర్ కార్డియాలజిస్ట్, లేడీ కార్డియాలజిస్ట్ అది కంట్రీ, ఆమెకి మా మదర్ టెంపుల్ కూడా అక్కడ కట్టాము. ఆ తర్వాత 2012లో బ్రాడ్గా ఇంటర్నేషనల్ హెల్పింగ్ హార్ట్స్ని స్టార్ట్ చేసి తర్వాత మున్సిపల్ హై స్కూల్స్కి, తర్వాత +2 స్కూల్స్కి, పద్మావతి యూనివర్సిటీకి, మెడికల్ కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి రఫ్లీ బిట్వీన్ 25 to 28 lakhs వీరికి అందరికీ సహాయం చేస్తున్నాం. మేము ఈ విధంగా పేద పిల్లలకి, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ సహాయం చేస్తున్నందుకు మాకు ఇక్కడ టీచర్లు, తర్వాత ఎడ్యుకేషన్ ఆఫీసర్సు, వైస్ ఛాన్సలర్సు, డైరెక్టర్సు అందరూ చేయూతనిచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని పిల్లలను కూడా ఆశీర్వదించాలని వాళ్ళు దీవిస్తున్నారు. మా చేతులు ఇంకా స్ట్రాంగ్ అయితే ఎక్కువ సహాయం చేయాలని పేద ప్రజలకి మా కోరిక. వాళ్ళ ఎన్జిఓ ఆధ్వర్యంలో డాక్టర్ జి సుబ్రహ్మణ్యం గారు 1987వ సంవత్సరం నుంచి వారి అమ్మగారి జ్ఞాపకార్థము అనేకమైనటువంటి సంఘ సేవ కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళ యొక్క పుట్టిన ఊరికి, సరౌండింగ్ ఏరియాలకి వాళ్ళ చేతనైనంత సహాయము చేసుకుంటూ అన్ని రకాలుగా సమాజ సేవలో వాళ్ళకు పాల్గొన్నందుకు ఒక భారతీయ పౌరుడిగా నేను గర్విస్తున్నాను. అట్లాగే వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ విద్యాశాఖకు సంబంధించి ఈరోజు మరి నెల్లూరు సిటీలో దాదాపుగా 21 స్కూల్స్లో ఎవరైతే పిల్లలు 6వ తరగతి దగ్గర నుంచి 10వ తరగతి వరకు టాపర్స్గా వచ్చారో ఆ పిల్లలందరికీ కూడా దాదాపుగా ఒక 300 నుంచి 450 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ ఈ చెక్కులు వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఒక మంచి ఇన్స్పిరేషన్ చేయటం అనేది జరిగింది. సో పిల్లలు కూడా మరి వాళ్ళు మంచి ర్యాంకు, మంచి మార్కులు కనుక సాధిస్తే కేవలము సంతోషించేది ఆ పిల్లలకి సంతోషమే కాదు, టీచర్లకి సంతోషమే కాదు, తల్లిదండ్రులకి మాత్రమే సంతోషమే కాదు, సొసైటీలో ఉన్న ఇలాంటి
వ్యక్తులు కూడా వాళ్ళని గుర్తించి గౌరవించి ప్రోత్సహించే కార్యక్రమము చేస్తున్నందుకు ఈ ఇంటర్నేషనల్ హార్ట్ సొసైటీ వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో నన్ను కూడా పార్టిసిపేట్ చేసి మా పిల్లలకి ఈ ప్రోత్సాహం ఇచ్చినందుకు వాళ్ళు కూడా ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది, సో నాకు కేవలము నేను బాగా చదువుకుంటే నా పీర్ గ్రూప్ పిల్లలు వాళ్ళకి మాత్రమే, మా పేరెంట్స్కి వాళ్ళకి మాత్రమే కాదు, సొసైటీ కూడా నన్ను రికగ్నైజ్ చేస్తుంది, నన్ను గుర్తిస్తుంది అన్న ఒక మెసేజ్ అనేది వీరి ద్వారా రావటం అనేది ఒక మంచి, వారికి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.